ఇదేంటి ఎలా ఉంది? ఏమైందండి? నీళ్ళలా ఉంది. ఎప్పుడు పాలు తెచ్చిచ్చే రానక్కే తెచ్చిచ్చిందండి. రానక్కనో తేనెక్కనో ఎవరైనా తెచ్చిస్తే అవి నా ముందు పడేయాలా? నాకొద్దు, తీసుకెళ్ళు. శైలజ, నిన్నొక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఎంగేజ్మెంట్ రోజు చాలా బాగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు. ఆ అమ్మాయి ఇంటి వాళ్ళందరూ నీకు బాగా నచ్చారనుకుంటా కదా? అలా ఏం కాదండి. అలా ఏం కాదు అంటే నాకు అర్థం కాలేదు. అది అక్కడ వాళ్ళందరూ బాగా మాట్లాడతారు, అందుకే మేము కూడా నార్మల్ గానే మాట్లాడాము. నార్మల్ గానా? ఆ అమ్మాయి నీతో మాట్లాడడం ఏంటి, నువ్వు ఆ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడడం ఏంటి? సరే సరే, అదంతా వదిలే. ఆ అమ్మాయి కుటుంబం గురించి నీకేమనిపించింది? ఫోను చెప్పు, ఏమనిపించింది? అది నాకా? నీకే చెప్పు. నేను చెప్పేది ఉందండి, మీరు చూసిన సంబంధమే కదా. మీరు ఎంక్వైరీ అది చేసుంటారు. ఏంటి ఫోన్ కట్ చేస్తున్నారు? నేను అలా అడగట్లేదు శైలజ. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని చూసి నీకు ఎలా అనిపించింది అది అడుగుతున్నాను. చాలా మంచివాళ్ళండి. అలా అయితే ఆ అమ్మాయి మన ఇంటికి కోడలుగా రావడం నీకు ఓకే కదా? ఇందులో నా ఇష్టమే ఉందండి. మీరు కదా చూసింది సంబంధం. మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి శైలజ? నేనే సంబంధం చూసింది, నేనే మాట్లాడింది, తర్వాత కూడా అన్నీ నేను చూసుకునే ముందుకెళ్తాను. కానీ నీ మనసులో ఏముంది అది చెప్పు అంటున్నాను. అది వాళ్ళు ఇదిగో, ఇలా ఊరికే ఏదేదో మాట్లాడి తప్పించుకోవాలనుకుంటున్నావా? ఎవడ్రాది? మాటి మాటికి ఫోన్ చేస్తున్నాడు ఎవడో? మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలాసేపు మాట్లాడుకున్నట్టున్నారు కదా? చాలా సేపేం కాదండి. మేము నిదానంగా నడుచుకుంటూ కార్ దగ్గరకు వచ్చాము. నువ్వు ఎవరితోనూ అంతసేపు మాట్లాడవు కదా? హలో, ఎవరో? శైలజ ఉందా? తీసుకో, నీకే ఫోను. మాట్లాడు. హలో. అమ్మా శైలజ, ఏంటమ్మా అప్పటి నుంచి కాల్ కట్ చేస్తున్నావు? అది ఫోన్ దర్శన్ చేతిలో ఉంది. తనకి తెలియక కాల్ కట్ చేస్తుంటాడు. తెలియక కాదమ్మా, తెలిసే కట్ చేసుంటాడు వాడు. వాడిదంతా వాళ్ళ నాన్న బుద్ధే. దాన్ని ఎవడు మార్చగలడమ్మా? సరే, అది వదిలేయమ్మా. అమ్మకి ఒంట్లో బాగోలేదమ్మా, చాలా నడు నొప్పి అంటోంది. నువ్వు ఒకసారి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్దామమ్మా, చూపించుకుని వద్దామమ్మా. నాన్న, నాకు ఇప్పుడు కుదరదు నాన్న. నేను వీలు చూసుకొని వస్తాను. ఏంటమ్మా శైలజ, అమ్మకి బాగోలేదంటే కుదరదంటావేంటి? ఏం బతుకమ్మా నీది? అలా కాదు నాన్న. నీ భర్త వద్దు అంటాడని కదా? నాన్న, నాకు కొంచెం పనుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మా, శైలజ, ఆ పాలివు. నీళ్ళగా ఉన్నాయి అన్నారు కదండి. పర్వాలేదు,
ఇవ్వు. నువ్వు వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. అలాగే. అమ్మకు ఒంట్లో బాగోలేదమ్మా, నడువు నొప్పి అంటోంది.